వైష్ణవ్ తేజ్ కొండపొలం రిజల్ట్ తో డీలా పడ్డాడు. అదే రూట్ లో రిపబ్లిక్ అంటూ వచ్చిన సాయి తేజ్ సోలోగా కిక్ ఇచ్చాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతొచ్చింది. గనీ మూవీ రిజల్ట్ తర్వాత సంగతి కానీ అసలు విడుదల ఎప్పుడన్న విషయంలో కన్ఫ్యూజన్ పెరిగింది. నాగ చైతన్యకి లవ్ స్టోరీతో సక్సెస్ వచ్చినా కొత్త సినిమా థ్యాంక్ యూ మాత్రం నో థ్యాంక్స్ చెప్తోందట. ఎందుకో మీరే చూసేయండి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ గా మాస్ హిట్ కొట్టాడు. ఫిదాతో క్లాస్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక F2తో కామెడీ గారడీ చేశాడు. 3 కూడా సెంచరీ వసూళ్లతో కళకళలాడిన మూవీసే. కానీ గనీ రిలీజ్ కి మాత్రం అన్ని స్పీడ్ బ్రేకర్లే పెరిగాయి. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు నెలకో కొత్త అంశం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. గనీ అప్పుడెప్పుడో ఆగస్టులో అన్నారు, తర్వాత అక్టోబర్కి మార్చారు. వెంటనే డిసెంబర్ 3 అనుకుంటే సీన్లోకి అఖండ రావడంతో డిసెంబర్ 24 అన్నారు. కానీ నాని మూవీ శ్యామ్ సింగ్ రాయ్ మాత్రమే అప్పుడు వస్తుందట. గనీ రిలీజ్ డేట్ ఇంకా తేలట్లేదట. మెగా హీరోలకి ఈ ఏడాది ఎందుకో కలిసి రావట్లేదన్నారు. రిపబ్లిక్ తో సాయి తేజ్, కొండపొలంతో వైష్ణవ్ తేజ్ నిరాశపడ్డారు. ఇలాంటి టైంలో వరుణ్ తేజ్ మూవీ విడుదల తేదీ కన్ఫ్యూజన్ లో పడింది. నాగ చైతన్య లాస్ట్ టైం లవ్ స్టోరీ అంటూ హిట్టుమెట్టెక్కాడు. సాయి పల్లవితో జోడీ కట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. తర్వాత లాల్ సింగ్ చెడ్డా అంటూ అమీర్ ఖాన్ మూవీలో గెస్ట్ రోల్ వేశాడు. బంగారాజులో తన తండ్రితో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మొత్తానికి మంచి స్పీడ్ మీదే ఉన్న తనకి ఒక మాట కంగారు పెట్టిస్తోంది. లవ్ స్టోరీ హిట్ తో నాగ చైతన్య మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో అఖిల్ హిట్లు సొంతం చేసుకున్నారు. నాగార్జున బంగారాజు ది గోస్ట్ మూవీతో దూసుకు వెళ్తున్నాడు. ఇలా ఫ్యామిలీ మొత్తానికి ఈ ఏడాది బానే కలిసిస్తోంది. కానీ వచ్చే ఏడాది థ్యాంక్ యూ చెప్పేందుకు మాత్రం చెయ్యి భయపడాల్సి వస్తోంది. మనం తర్వాత విక్రమ్ కుమార్ మేకింగ్ లో నాగ చైతన్య, రాశి ఖన్నా కలిసి చేస్తున్న మూవీ థ్యాంక్ యూ. గనీ సినిమాలనే ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్ అనే గుసగుసల్ని ఫేస్ చేసింది. గనీ ఓటీటీ రిలీజ్ కి ఛాన్సే లేదని తేలింది. థ్యాంక్ యూ టీమ్ ఓన్లీ బిగ్ స్క్రీన్ లోనే రిలీజ్ అని తేల్చింది. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలో ముహూర్తాలు దొరకట్లేదు. అందుకే గనీలానే థ్యాంక్ యూ సినిమాకు స్పీడ్ బ్రేకర్లు తప్పట్లేదట.